హాయ్ ఫ్రెండ్స్, సైక్ సిద్ధార్థ ఈ సినిమా జనవరి 1న రిలీజ్ అయింది. ఈ సినిమాలో నందు, యామిని భాస్కర్ ప్రధాన పాత్రలు పోషించారు. స్మరణ్ సాయి సంగీతం అందించిన ఈ సినిమాకి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సిద్ధార్థ్ త్రిష అనే యువతి మన్సూర్ అనే యువకుడి చేతిలో దెబ్బతింటాడు. ఇంటి ఓనర్ అట్టపెట్టెలు పెట్టి ఇబ్బంది పెడుతున్నా సరే ఆ పెట్టెల్లో ఉన్న చిప్స్ తిని వీడియో గేమ్స్ ఆడుతూ బతికేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఉంటున్న ఇంటి కింద పోర్షన్లో అద్దెకి దిగుతుంది హీరోయిన్ తన కొడుకుతో. హీరోయిన్కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఓ సైకో భర్త ఉంటాడు, వాడు బెల్ట్లు ఇచ్చి బాధేసి శుభ్రం చెత్త కొట్టేసి విడాకులు కోరిందని హింసిస్తూ ఉంటాడు. సిద్ధార్థ్, శ్రావ్య వాళ్ళిద్దరి జీవితాల్లో మళ్ళీ మంచి రోజులు వచ్చాయా, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించిందా, డాన్సర్ అయిన శ్రావ్య సిద్ధార్థ్ కోసం ఏం చేసింది, శ్రావ్య కోసం సిద్ధార్థ్ ఏం చేశాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. సైక్ సిద్ధార్థ అన్న పేరు చూసి మనం కొంచెం అర్జున్ రెడ్డిని ఊహించుకొని లోపలికి వెళ్తే బీభత్సమైన సీన్లు ఉంటాయి, బీభత్సమైన డబుల్ మీనింగ్ డైలాగులు, ఓవర్ మేల్ ఈగో సీన్లు ఉంటాయి అనుకుని మనం లోపలికి వెళ్తే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. ఫస్ట్ 10 నిమిషాలకే మనకు నీరసం వచ్చేస్తుంది సినిమా చూశాక. ఈ సినిమాలో టెక్నికల్గా 3 డిపార్ట్మెంట్స్ గురించి పర్టికులర్గా చెప్పుకోవాలి. ముందు ఎడిటింగ్ని నాన్ లీనియర్గా ఇష్టం వచ్చినట్లు కట్ చేసి షార్ట్స్ బాగా కట్ చేసిన అనుభవం ఉన్న వ్యక్తిలా అనిపించాడు ఎడిటర్. ఇష్టం వచ్చినట్టు కట్ చేసి పడేశాడు. సినిమా మొత్తం ఒక షార్ట్లా అనిపిస్తుంది మనకి. సినిమా 2 గంటలే ఉన్నా సరే 6 గంటలు సినిమా చూసిన ఫీలింగ్ కలిగిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక త్రిష క్యారెక్టర్ ఉంటుంది. ఆ పాత్ర పోషించిన అమ్మాయి ఎవరో తెలియదు కానీ చిరాకు వస్తూ ఉంటుంది ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా. ఇక మన్సూర్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్తో కామెడీ సీన్లు పండించడానికి ట్రై చేశారు, కొంతవరకు వర్కౌట్ అయ్యింది కూడా. ఉదాహరణకి చెక్కులు ఇస్తూ మాట్లాడుకునే సన్నివేశాల్లో గుండు మీద పేలు ఏరుకోమండం, వాడేసిన వాటర్ బాటిల్ నువ్వు తాగే అలవాటు ఉందా అని అడగడం, ఇటువంటివన్నీ డబల్ మీనింగ్తో ఉన్నా కొంచెం పర్వాలేదు అనిపిస్తాయి, నవ్వు తెప్పిస్తాయి. ఇక హీరో ఫ్రెండ్ పాత్ర రేవంత్ పాత్రలో నటించిన వ్యక్తి మాత్రం నటనతో ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. అతని నటన న్యాచురల్గా ఉండి నవ్వు తెప్పిస్తుంది. అయితే పబ్లో హీరో ఫ్రెండ్ని బట్టలెప్పదీసి బయటికి తోసేస్తే అట్టపెట్టెలతో పరిగెట్టే సన్నివేశం మాత్రం అంత కన్విన్సింగ్గా లేదు. ఇక కొన్ని చోట్ల డైలాగులు అతిగా అనిపిస్తాయి. ఓవర్గా అరవడం, పిచ్చిగా మాట్లాడడం, ఇవన్నీ చిరాకు తెప్పిస్తాయి. ఫోటోగ్రఫీ షార్ట్ ఫిల్ముల రేంజ్లో ఉంది. ఇక క్లైమాక్స్ని కొంచెం ఓకే అనిపించేలా ముగించాడు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే నందు నటన. ఆ క్యారెక్టర్ని యామిని భాస్కర్ వచ్చిన దగ్గర నుంచి నందు క్యారెక్టర్ మారి బాగుంది అనిపిస్తుంది. చూడడానికి కూడా యామిని భాస్కర్ అందంగా ఉండి సాంప్రదాయంగా ముద్దుగా బొద్దుగా ఉండడం వల్ల అక్కడి నుంచి సినిమా కొంచెం చూడబుద్ధి వేస్తుంది. అంటే సెకండ్ హాఫ్ నుంచి. ఫస్ట్ హాఫ్ మాత్రం రాడ్డు నిద్ర వచ్చేస్తుంది చూసేవాళ్ళకి. ఇక ఈ సినిమాలో గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేవు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా కష్టపడ్డాడు. నేనున్నాను ఈ సినిమాకి, నేను మ్యూజిక్ డైరెక్టర్ అని చూపించుకుందామని ట్రై చేశాడు. అక్కడక్కడ సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడ ఓవర్గా గోలగా అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సాంగ్స్ అన్నీ కూడా మాంటేజ్ సాంగ్లు అవ్వడం వల్ల చిరాకు పుట్టిస్తాయి. ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకుండా పర్వాలేదు, ఏదో టైంపాస్కి జనవరి 1 కదా, ఖచ్చితంగా నాకు ప్రతి సంవత్సరం ఒక సినిమాతో ప్రారంభించడం అలవాటు. ఈ సంవత్సరం ఈ సినిమాతో ప్రారంభించాను. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ నుంచి ఇలాంటి లో క్వాలిటీ, లో గ్రేడ్, కళ లేని సినిమా రిలీజ్ అవ్వడం విశేషంగా భావించాలి. ఆర్ట్ డైరెక్టర్ని అభినందించాలి. అట్టపెట్టెలతో పిచ్చి స్కెచ్లతో ఆర్ట్ డైరెక్షన్ని చాలా బాగా చేశాడు. ఏదైనా ఈ సినిమాని యామిని భాస్కర్ కోసం చూడొచ్చు. అంతకు మించి నేను చెప్పాల్సింది ఏం లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?